అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పిఠాపురం మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. గయాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బ్రాహ్మణ రూపంలో ఒక యాగం కోసం వచ్చామని, ఆ యాగాన్ని భూమి తట్టుకోలేదని 7 రోజుల పాటు కదలకుండా ఉండాలని చెప్పగా అందుకు ఒప్పుకున్నాడు గయాసురుడు. దేహాన్ని పెంచి తలను బీహార్లోని బోధ్గయాలో, నాభిభాగాన్ని ఒరిస్సాలోని జాజ్పూర్లో, పాదాలు పిఠాపురంలో పెట్టి యాగాన్ని ప్రారంభించారు. ఇలా 7 రోజులు పూర్తిగా కాకుండానే శివుడు కోడి రూపంలో అరవగా గయాసురుడు 7 రోజులు అయిపోయిందని కదలడంతో గయాసురుణ్ణి చంపుతారు. ఆ విధంగా శివుడు కుక్కుటేశ్వరుడుగా స్వయంభూగా వెలిసి పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇంకొక విశేషం ఏమిటంటే సచీదేవి ఎడమ చేయి పడడం వలన 10వ శక్తిపీఠంగా పురోహితిగా అమ్మవారు కూడా వెలిసారు. ఇక్కడ గయాసురుని యొక్క పాదము ఇక్కడ ఉండడం వలన దీనిని పాదగయగా కూడా పిలుస్తుంటారు. పితృదేవతల పిండ ప్రధాన సార్థకర్మలు చేస్తే పితృదేవతలు మోక్షాన్ని పొందుతారని విష్ణుమూర్తి గయాసురుడికి వరం ఇవ్వడం వలన ఇక్కడకు చాలామంది వచ్చి చేసుకుంటూ ఉంటారు.